ప్రతినిత్యం ప్రజల కోసం రైతులకు ఆధారపడే నేను సింగనూరు చైర్మన్. నల్గొండ జిల్లా నకరికల్ కాంగ్రెస్ వర్గపోరుపై మరోసారి తెరపైకి వచ్చింది. చిట్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రమాణ స్వీకారోత్సవం, దుకాణాల ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ వేడుకకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గైర్హాజరయ్యారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. చూస్తున్నాం కిరణ్, మొత్తంగా నకరికల్లో అధికార పార్టీ వర్గ విభేదాలు బొగ్గుమన్నట్టుగా తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? వంశీ, కోమటిరెడ్డి బ్రదర్స్ సొంత సెగ్మెంట్ నకరికల్ నియోజకవర్గంలో మరోసారి కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు బయటపడ్డాయని చెప్పొచ్చు. అయితే ఈ రోజు నకరికల్ నియోజకవర్గం సంబంధించి చిట్యాల వ్యవసాయ మార్కెట్ లో చైర్మన్ ప్రమాణ స్వీకారోత్సవం, అదేవిధంగా మడిగలకు సంబంధించి దుకాణాలకు సంబంధించి ప్రారంభోత్సవ కార్యక్రమం ఉండేది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అంటే జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డిని కూడా వెంకరెడ్డి కూడా ఆహ్వానం వచ్చినప్పటికీ కూడా ఆయన గైర్హాజరు కావడంపై కూడా సర్వత్రా చర్చ అయితే జరుగుతోంది. ఈ కార్యక్రమానికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, అదేవిధంగా శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే వీరేశం, అదేవిధంగా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాత్రమే హాజరయ్యారు. అయితే కొత్త కాలంగా కూడా మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డితో, అదేవిధంగా ఈ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కూడా కోమటిరెడ్డి వెంకరెడ్డికి కొంత వైరం ఉన్నట్లు కూడా తెలుస్తా ఉంది. ఈ కార్యక్రమంతో కూడా కొంత ఆ వైరం కాస్త బహిర్గతమైందని కూడా చెప్పొచ్చు. ఇక నకరికల్ నియోజకవర్గానికి సంబంధించి స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం వర్గానికి, అదేవిధంగా కోమటిరెడ్డి వర్గానికి చాలా రోజులుగా కూడా గ్యాప్ అయితే ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ నేపథ్యంలోనే ఈ రోజు కోమటిరెడ్డి వర్గానికి కాకుండా అదేవిధంగా ఎమ్మెల్యే వీరేశం వర్గానికి చైర్మన్ పదవి కట్టబెట్టడంపై కూడా చాలా రోజులుగా కూడా కోమటిరెడ్డితో పాటు కోమటిరెడ్డి వర్గం కూడా అసంతృప్తిగా ఉంది. ఆ నేపథ్యంలోనే ఈ రోజు కోమటిరెడ్డి హాజరు కాలేదని కూడా తెలుస్తా ఉంది. కోమటిరెడ్డితో పాటు కోమటిరెడ్డి వర్గం పెద్దగా కూడా ఈ కార్యక్రమంలో హాజరు కాకపోవడంపై కూడా వర్గపోరు బహిర్గతమైందని కూడా చర్చ కూడా నకరికల్ నియోజకవర్గంలో జోరుగా సాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు సీనియర్ నేతలతో కూడా కోమటిరెడ్డి వెంకరెడ్డికి వైరం ఉన్న నేపథ్యంలో కూడా ఆయన హాజరు అయ్యేందుకు కూడా అయిష్టత చూపారని కూడా తెలుస్తోంది. మొత్తానికైతే నకరికల్ నియోజకవర్గం అంటే కోమటిరెడ్డి సంబంధించి సొంత సెగ్మెంట్ అయినటువంటి నకరికల్ నియోజకవర్గంలో మరోసారి కాంగ్రెస్ పార్టీల వర్గ పోరు బహిర్గతమైందని కూడా చెప్పొచ్చు. వంశీ.